యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ అధర్మస్య తదాత్మనాం సృజమామ్యహం అని కృష్ణ భగవానుడు చెప్పిన సంగతి తెలిసిందే. ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని దీని అర్థం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో జరగబోతున్న విషయాలను కల్కి పురాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. కలియుగంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, జరగబోయే దురాఘాతాలు ఏంటి, పాపాలు పెరిగిపోయినప్పుడు, అధర్మం హద్దులు దాటినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో భూమిపై అవతరించి ధర్మాన్ని రక్షిస్తారని కల్కి పురాణం చెప్తున్నది. కల్కి అవతరించిన తర్వాత ఆయన లక్ష్యం ఏమిటి అన్న విషయాలను మనకు కల్కి పురాణంతో పాటు అగ్ని పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, మహాభారతం కూడా తెలియజేస్తోంది. ఈ కలి ఆవిర్భావం కలియుగం చివరిలో వస్తుందని, ఆయన రాకతో ప్రపంచం యావత్తు భయపడిపోతుందని పండితులు చెప్తున్నారు. పాపాలను నాశనం చేసే ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడమే కల్కి భగవానుడి లక్ష్యం. కల్కి పురాణం ప్రకారం కలియుగం చివరిలో ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో జన్మిస్తాడని పండితులు చెప్తున్నారు. అగ్ని పురాణంలోని 16వ అధ్యాయంలో కల్కి అవతారం ఎలా ఉండబోతుందనే సంగతులను వివరించింది. కలిదేవుడు విల్లుబాణం పట్టుకొని తెల్లని గుర్రంపై స్వారీ చేస్తాడు. కల్కి గుర్రం పేరు దేవదత్గా అగ్ని పురాణం పేర్కొంది. పరశురాం వద్ద కల్కి యుద్ధ విద్యలను, వేదాలను, పురాణాలను తెలుసుకుంటాడని అగ్ని పురాణం పేర్కొంది. కల్కి అవతారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అశ్వత్థామ, మహర్షి, వేదవ్యాస్, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఆయన రక్షించడానికి వస్తారని, వీరంతా కల్కికి అండగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కల్కి అవతారం జరిగినప్పుడు బలమైన తుఫానులు, కుండపోత వర్షాలు కురుస్తాయని కూడా పురాణాల్లో చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించిన సమయంలో దేవతలు భూమిపైకి వచ్చి కల్కిని ఆశీర్వదిస్తారని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కలియుగంలో ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచిపోయాయి. హైందవ ధర్మ గ్రంథాల ప్రకారం కలియుగంలోని చివరి 5 సంవత్సరాల్లో భూమిపై భారీ వర్షాలు కురుస్తాయి. కలియుగం చివరి నాటికి భూమి బంజారుగా మారిపోతుంది. చెట్లు, మొక్కలు పెరగవు, జంతువులు నిర్జీవంగా మారుతాయి. ప్రజలలో భయంకరమైన దారుణాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోతాయి. మనుషుల ఎత్తు కూడా తగ్గిపోతుంది. భూమిపై పూజలు, పునస్కారాలు తగ్గిపోతాయి. మతం గందరగోళానికి గురవుతుంది. అణచివేత, నేరాలు పెరిగిపోతాయి. అన్నదమ్ముల మధ్యనే శత్రుత్వం పెరుగుతుంది. సంబంధాలు తెగిపోతాయి. పెద్దల పట్ల వినయ విధేతలు తగ్గిపోతాయి. దుర్మార్గపు చర్యలు హెచ్చుమీరుతాయి. ఈ సమయంలో కల్కి అవతరణ జరిగి అన్నిటినీ ధ్వంసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.